సమాజాన్ని ఏర్పాటు చేసి ఎందరో కళాకారులకు జీవన భృతి కల్పించిన దీపాల సుబ్రహ్మణ్యం గారు లేడు లేడు. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. నన్ను దత్తాత్రేయ ప్రభువులకు కోటి దండాలు. నానావళి స్వామి దర్శించితివి కదా నా దివ్యమంగళ స్వరూపాన్ని. నేనే ఫకీరు బాబాను, నేనే దత్తాత్రేయుడు. అందులోనూ ఈ కలియుగములో స్వామి మీరెవరో తెలుసుకోలేక మిమ్మల్ని అలాగే మాట్లాడన్నారు. తప్పులన్నీ చెప్పిపోయి స్వామి. నీవు నడవగలవని నాకు తెలిసి ఉన్నాయన. కానీ ఒక్క నీవు గత జన్మలో నా భక్తులకు సకల శాస్త్రములు తెలిసినవాడు కనుకనే ఈ జన్మలో నీకు దర్శనమిచ్చాను. నిన్ను లోకంలో అంతా పిచ్చివాడు అనుకుంటున్నాను. కానీ నీవు పిచ్చివాడవు కాదు, సంఘాభిలాషివి, సత్విమర్శకుడు. కనుకనే ఫకీరుకు తోడుగా సంఘాభివృద్ధికై పాటుపడు. పిచ్చివాడిగానే నటించాను. ఫకీరు నిర్యాణాంతరము 13వ రోజున నీవును మరణించి నాలో ఐక్యమైపోదు. మీరెవరు, ఎందుకు వచ్చారో, ఎందుకు అవతరించారో నాకు తెలుసు. ఈనాటి మీ మార్గాన్ని నడుస్తాను, మీ సేవ చేసి తరుస్తాను. నా జీవితాన్ని మీకు సమర్పించుకుంటాను. నాదొక చిన్న మనవి అడగమంటారు? ఈనాటి నుండి మీరు ఎక్కడ ఉండిపోవాలి? ఏమంటారు? నాపై నీకున్న ప్రేమాభిమానాలు అచంచలమైన నీ భక్తి విశ్వాసములకు పట్టుబడక తప్పదు కదా. ఈ రోజు నుండి మీ మీద ఏక కూడా వాళ్ళని ఈ ఆలన పాలన అన్ని నేనే చూసుకున్నాను. అన్ని తీసుకొస్తాను. ఎంతటి మూఢత్వం ఈ భూమి ఎందు నీవు నేలలో రతనాలు
లక్ష పరిమాణాలు పట్టుకొచ్చారు. ఎంత విషయాన్ని కనిపించలేదా? మీ అభిమానానికి చాలా సంతోషం. కామ క్రోధ లోభ మోహ మదమాత్సరీములకు లొంగనివాడిని. పులుపు తీపి వదలు చేతులపై ఆప్యాయతలు పెంచుకుంటాను. వేళకు ఇంత వృత్తే అదేనా? ముందు ముందు నీవి తెలుసుకుందు. ఏమో మీ మాటల్లోని చేతల్లోని అంతరార్థం తెలుసుకోవడం మాత్రమా? అజీజీ, మన రుక్కోడ గ్రామానికి పెళ్లి వాళ్ళు తరలి వెళ్తున్నారు. పెళ్లి వెళ్దాం. పాటిల్ నేను ఇక్కడికి ఉండిపోతానయ్యా. అదే పకీర్జీ, ఈ ప్రదేశం నన్ను ఆకర్షించిందా? ఏదో అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. అందుకే ఇక్కడే ఉండిపోతానయ్యా. పకీర్జీ, మీరు లేని నా జీవితం నిరర్ధకం. మీరు రాందే ఇక్కడి నుంచి నేను కదిలి వెళ్ళనే. నాయనా, నీవు బాధ్యత గల పౌరుడి, అందున గ్రామాధికారి. నిర్మలమైన మనస్సుతో నీ గ్రామాన్ని అభివృద్ధి చేయి. నా శిశులు ఎప్పుడు నీకుంటారు. అలాగే పకీర్జీ, ఈనాటి నుంచి మీ మాట వేదవాక్యంగా అక్షరాలా పాటిస్తాను. మీ పాదాలను అల్లా అరే గ్రామాలు కలిగి ఈ పిచ్చగాడి కాలం మొత్తం దోచేన మాట చలవమానం సలీం భాయ్ వచ్చావా? వచ్చి నువ్వు చేస్తున్న ఈ విషయాలను చూసి నేను మెచ్చుకుంటున్నా. సలీం భాయ్, వీరంటే ఎవరు అనుకున్నా? సలీం భాయ్, వీరెవరు? వీరికి నాకు గల అనుబంధం ఏంటో చెప్తాను. వీరు ఒక రోజున చూసుకుంటాను. నీ సొమ్ము నీవు లెక్కించుకోలేవా? నీకు నీవు నేను అందరూ కనిపిస్తావు.
భార్య కాదయ్యా. మరి ఎవరు గురవంత మేమంతా ఈ గుర్ర సంగతి తీసుకుంటాం. అవును, ఈ విషయం మీకు ఎక్కడ తెలుసు? అంతా తెలుసు. అంతా తెలుసా? నువ్వు తెలుసు, నీ బిజినే తెలుసు, నువ్వు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నావో అంతా తెలుసు. అయితే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాను చెప్పండి చూద్దాం. నీవు రుక్కోడా గ్రామం నుండి షిరిడి గ్రామం నీ మేనూరి పెళ్లి సంబంధానికి వెళ్తున్నావు, అవునా? అవును. దారి మధ్యలో విశ్రాంతి కొరకు ఆగావు. నీవు నిద్రిస్తున్న సమయంలో దొంగ నీ బిజిలిని దొంగిలించి దూరంగా ఆ ప్రదేశాలన్నీ ఎప్పుడు వచ్చాయి? అక్కడ పంపిస్తారా? ఆ కట్టెలి వాడి సొమ్ము నీకు ఒకే దొంగ. ఒకే దొంగ. అదిగో ఆ బిజిలిని దొంగిలించిందో మీరు కనుక నా బిజిలీ గాడి చెప్పకపోతే మా గ్రామం చేయడానికి చాలా ప్రయత్నం. ఏం చేస్తే ఎంతో అర్థం కావాలండి. మీరు ఏమడిగినా ఇవ్వగలమని, కానీ ఇది మా ఊరు కాదు, నా దగ్గర ఏమీ లేదు. నీ దగ్గర ఏమీ అదే లేదండి. లేదు. లేదు. నీ జేబులో చిలుంగొట్టం కూడా లేదా? ఈ అమ్మాయి మీకు అది లేదు. మరి అయితే ఇక్కడ మీరు నిప్పులు లేవుగా? లేవని ఎవరు? ఏరులన్నీ ఎండిపోయాయి, ఎక్కడా లేవు కదా అని. అల్లా నిలబట్టింది రాముడి. వెడబట్టింది. ఇంకో వస్తుంది నాయనా. ఉందా? అల్లా రామహనులే ఏమైనా చేస్తాను, ఏమైనా చూపిస్తాను. ఇదిగో నాయనా. వద్దులేండి, నేను మరొకటి పద్ధతి తెచ్చుకుంటాగా. ఇప్పటి భగవంతునిగా భావించి సమర్పించుకున్న ఈ దురలవాటుని మరలా అలవాటు చేసుకో. మీ మాటలోని అందరూ అర్థం తెలుసుకోలేకపోయాను పక్కేసి. మీ మాటలోని అందరూ అర్థం తెలుసుకోలేకపోయాను పక్కేసి. దేహానికి హానికరమనే మీ దురలవాటు ఈనాటి నుంచి మనం మా మేనల్లుడు పెళ్లి సంబంధానికి షిరిడి వెళ్తున్నాము, మీరు నా వెంట రావాలని కోరుతున్నాం. అది నీ కోరిక తీరు. అని మాయానికి మంత్రులకి ఈ ఒకటి వాళ్ళు మోసపోతారు కానీ మేము సలాం పడతాం. ఓరి పాపత్ముడా, నీలాంటి వాడితో స్నేహం చేయడం
చెవిటి వారి చెవులో శంఖం ఉదటం ఒకటే అవుతుంది. ఈనాటి నుంచి నీకు నాకు స్నేహం వద్దు. ఇలాంటి వాళ్ళని గుడిచావు. ఇలాంటి వాళ్ళు కాబట్టి ఆమె పుట్టపతి వాళ్ళు చదువుతున్నారు. అరే ఫకీర్ బచ్చా, మాయకి మంత్రాలకి చేసి అమాయకులతో అడుగుతున్నావునే. అరే మాది గ్రామాధికారి గ్రామ పడని చెప్పి పని పడతాం. మరి వారు సంధానివ్వండి, మా పటేల్ గారు దిగులు అంటుకోండి. రండి 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 పట్టండి పట్టండి ఆడతో కొట్టించాలి ధరించాట. నేను కొట్టవాలని ఆడతో చేయండి. ఒక్కసారి ఒక్కసారి కాదండి కొట్టుకునేది. ప్రజలు కొట్టాలండి అయ్యా, చేయలేదు ప్రజలు కొట్టాలండి అయ్యా. మన దేశాన్ని ఆడు రాజులు వేయాలి. మన దేశాన్ని రాజులు వేడుతున్నారు. మంత్రులు పాలించారు ఆనాడు, మంత్రులు వారిస్తున్నారు ఈనాడు. ప్రజా రక్షకులు వారించారు ఆనాడు, ప్రజా భక్షకులు వారిస్తున్నారు. సింహాలుగా వారించారు ఆనాడు, గ్రామ సింహాలుగా వారిస్తున్నారు. ఈ గ్రామాలు గ్రామసింహం అంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ గ్రామాన్ని పట్టి పీడిస్తున్నారు. నీవు నన్ను కుక్కలా పట్టిస్తున్నావు కదా. అయ్యా మీరు తక్కువనండి లేక అది తక్కువనండి మీ ఎంతలా. ఖండోపాధ్యాయుని ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఆలోచించావా? అయ్యా మొదట హరికథా కథకు మన కర్తవ్యే కదా. అదేనయ్యా మన కర్తవ్యయ్యా. సంగీత విద్వాంసున్నయ్యాను కదండి అయ్యా. అయ్యా సన్మానాలు కూడా జరిగినాయి కదండి అయ్యా. ఒక్కడి మాత్రం మరిచారా? పాత చెప్పులతో సన్మానం చేయాలి. సరే, మన గురించి మన పరిపాలన గురించి ఏమో చెప్పుకుంటున్నా. అయ్యా మీ పరిపాలనా విధానం ఉన్నా సరే కానీ మీకంటే అంటే మీ భార్య గురించి మహా కొత్తగా ఏమన్నా మీ పీడిత ప్రజలు అయ్యా ఈ మధ్య ఖండోబా దేవాలయం దగ్గర మాసిన అంగి అయ్యా తిరిగిన అంగి మాసిన గడ్డం చేతిలో చెప్ప మనం సరే చెప్పాడు.
స్వీకరించవలసింది మాలాంటి భక్తులు కానీ నాకు ఏ చదువుకోవడం కాదు. ప్రసాదం తీసుకోవడానికి దేశం అయితే అందరూ భక్తులు ఎవరైనా తీసుకోవాలి. అయ్యా మీరు ప్రసాదం తీసుకొని ఈ దేవాలయంలో ఉండండి. వద్దు వద్దు, ఆ ప్రకారం ఉన్న పాడుపడ్డ మసీదులో చేస్తే పోలా. అదే ఏమిటి మాది పాడుపడ్డ వచ్చి అదే మీరే పాడుపడ్డ దేవాలయం, మీరే దేవాలయం ఉంటుంది. ఆ రాయిగా పడి ఉంటాడు. ఏమిటి మావి పాడుపడ్డా? ఇంకొక మాట మాట్లాడి నీ నాకు సూత్ర గారు
అయ్యా హిందువు కాదు ముస్లిం కాదు మన గ్రామంలో ఉంటేమనుకోండి ఆడే బ్రాహ్మణులకు అన్నమే కూడా సహించదు రామాలి గారి ఆగ్రహాన్ని గురి కావాల్సిందే అయ్యా వచ్చి మోసగాడు తల్లి మసీదులో ప్రవేశపెట్టామనుకో మీ మసీదునే నిలబట్టం చేయగల సమర్థులు పైగా చేతబడి చేతులు అందవేసిన చెయ్యి ఇతరులకు చేరదీశామనుకో మీ ముస్లింలందరూ వెలివేస్తారు ఆ తర్వాత నీ ఇష్టం అది సంగతి అదే సంగతి అయితే ఈ పక్షులు మాకు అక్కర్లేదు అరే మాకి అక్కర్లేదు అరే వద్దు చెప్పలేదు వే. నన్ను నన్ను కేకలేక నీ వాడికి ఏమిటయ్యా అరే బళ్ళో పిల్లలాగా ఏమిటి నువ్వు చూడు బడికొచ్చిన నేనే సమర్పిస్తావు ఆగు ఇదిగో. ఆగండి మీరు ఆగండి మీరు పేరేమిటో కులం ఏమిటో మతం ఏమిటో ఎవరికి తెలియదు. నేను అడుగుతాను మాట ఏమో హిందువు వేషమేమో ముస్లిం మరి మీరు ఎవరి దేవాలయం ఉండాలి నేను నిర్ణయిస్తాను కదా అలాగే అయ్యా మీ పేరేమిటి మీ తల్లిదండ్రులు ఎవరు మీ ఊరేమిటో చెప్పండి ఈ విశ్వమంతా నా ఊరి. మీరు ఎవరు ఎవరు మీరు పోనీ మీ దేవుడు చెప్పండి అంతరాత్మే దేవుడు తెలియదా? కొన్ని సంవత్సరాల క్రితం 14 సంవత్సరాల పిల్లవాడు వేప చెట్టు కూర్చొని వేపాకుతో మంత్రించి సర్వభోగ నివారణ చేశారు. భక్తులందరినీ ఆదరించారు. ఎన్నో నవ్వులు చూశారు. ఆ దేవుడే స్వామి, ఆ కళలో భేదిస్తూ ఇప్పుడు కనుక్కున్నాను. అయ్యా మీ పాదం ఏమిటంటే శ్యామలారావు? మాది సంగతి చూడమంటే ఈ మూల పడ్డారేమిటి? ఆపండియా మీ మాటలు పురాణాలతో ఇతిహాసాలతో పవిత్రమైనది మన భారతదేశం. అటువంటి భారతదేశంలో హిందువుల దేవాలయాలు ఉండాలి కానీ మీ మసీదుని చుట్టుపక్కల కట్టవద్దని ఇలాంటి సమస్యలే ముందు ముందు తలెత్తుతాయని మీకు చిలక చెప్పినట్టు 1,00,000 సార్లు చెప్పాను. అయినా మీరు నా మాట వినకుండా మీ ఇష్టం తింటున్నది కట్టారు. అది ఎಷ್ಟో కోసం సంగతి నీకు సంగి నీ శివాన్ని కడతాం అవసరపడి ఏమిటా ఎక్కువగా వెళ్తున్నావు? నీ కాళ్ళకి దేవుడు ఉన్నాడు. నేనే కట్టుకున్నావా? నేనే చేతి గాజులు తోడుకున్నావా? రామాచారి, కృష్ణమాచారి, రామాచారి, కృష్ణమాచారి, కృష్ణమాచారి, సాముయారు, రండి. ఏం చేస్తావు? దేహములు వేరైనా దేవుడొక్కడే. దేహములు వేరైనా దేవుడు ఒక్కడేనా? బోధము వలనగాని, ఘర్షణ వలనగాని ప్రయోజనము లేదు కదా. నా కోసం మీరు పోట్లాడుకుంటారు. దేశానికి జన్మించిన పసిపాప అమ్మాని చేతుల్లో ఎడుతుంది కానీ అల్లా రామ
భూతములన్నీ మనము సృష్టించుకున్నవి. సర్వేశ్వరుడు సృష్టించినవి పంచభూతములు అనగా నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఇవి అన్నీ వినియోగించుకుంటున్నాము. ఎవరికి వారు సృష్టించుకున్న దైవాలు మాత్రం వేరు చేస్తున్నారు. అయినా ఈ విశ్వమంతా నా స్థానం. నేను ఏ ప్రదేశంలో ఉండడానికైనా సిద్ధమే. వస్తాను. మీకు సలాం చేస్తాం. అరే మీకు మేమేమో మోసం చేశాం, ఏం ద్రోహం చేశాం? అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండే మాకి తగాదలు పెడతావు. అరే జావు జావు. ఆనందంగా ఉంది నాయనలారా. ఈనాటి నుండి హిందూ ముస్లిం, భాయి భాయి హిందూ ముస్లిం, భాయి భాయి హిందూ ముస్లిం. భాయి భాయి. ఉండాలి! అందరూ మీరంతా ఒక్కటై గ్రామాధికారులను అందరూ విక్కరించి ఈ ముఖ్యమంత్రులకు దాసులు ఉంటారు. మీ ఉద్యోగాలు ఓడబెట్టించి మిమ్మల్ని నట్టడుగున పాలు చేసుకుంటే మా పేరు పాల్పడలేదు. తక్కువ రారా. అరే జావు జావు. సాయి బాబా సాయి బాబా సాయి. బాబా ఆగండి ఆగండి. ఏమిటండి? మీరు ఉన్నారు. నేను సాయి అన్నాను. పోనీ మరి మీరు బాబా సాయి బాబా సాయి బాబా నామకరణం చేయండి. సాయి బాబాకు సాయి బాబాకు సాయి బాబాకు. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.